ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాన్ని తాలిబాన్స్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మహిళల మీద తాలిబాన్స్ తీసుకుని వచ్చిన దారుణమైన రూల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మహిళలు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా గానీ ఎక్కువ దూరం ఒంటరిగా ప్రయాణించడానికి ఉండదు. వీళ్ళు పబ్లిక్ ప్లేసెస్ కి లేక పార్క్స్ కి ఒంటరిగా వెళ్ళడానికి కూడా ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఇండిపెండెంట్ గా జీవించే హక్కు ఉండదు. ఖచ్చితంగా ఎవరో ఒకరి కింద ఉండాలి. ఒకవేళ వీళ్ళు ఏదైనా ప్లేస్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన మగవాళ్ళు అంటే గార్డియన్ తోడు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలానే ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలు ఎట్టి పరిస్థితుల్లో బయట ఉన్నప్పుడు ఫుల్ బాడీ కవర్ అయ్యేలా హిజాబ్ ధరించాలి. ఆమె కళ్ళు తప్ప ఇంకా ఏది బయటికి కనిపించకూడదు. ఒకవేళ ఎవరైనా గాని దీన్ని ఫాలో చెయ్యకపోతే ఫాలో అవ్వని మహిళను ఏమీ చెయ్యరు. వీళ్ళు ఒక గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫస్ట్ టైం అయితే వార్న్ చేసి వదిలేస్తారు. అది ఇంకొకసారి రిపీట్ అయితే ఆ గార్డియన్ ని అరెస్ట్ చేసి 3 days జైల్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ గార్డియన్ అని ఎవరిని అంటారంటే ఎవరు ముందైతే వీళ్ళు హిజాబ్ ధరించాల్సిన అవసరం రాదు వాళ్ళని గార్డియన్ గా కన్సిడర్ చేస్తారు. ఇస్లాం లో గార్డియన్ ని మహరం అంటారు. ఫ్యామిలీలో అందరూ మహరం అవుతారా అంటే కాదు. ఉదాహరణకు భర్త ఒక తమ్ముడు లేక అన్నయ్యని మహరం అని అనరు. అలానే చెల్లి ఒక భర్త లేక అక్క ఒక భర్తను కూడా మహరం అనరు. సో వీళ్ళు ఉన్నప్పుడు మహిళలు హిజాబ్ ధరిస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఆడపిల్లలు స్కూల్ కి పంపిస్తారు, కానీ కేవలం 8th క్లాస్ వరకే చదువుకునే అర్హత ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఆడపిల్లలకు ప్రైమరీ స్కూల్ వరకే చదువుకునే హక్కు మాత్రమే ఉంటుంది. సెకండరీ స్కూలింగ్ అంటే 8th క్లాస్ తర్వాత నుంచి చదువుకునే అర్హత తాలిబాన్స్ ప్రొవైడ్ చేయలేదు. అలానే కాలేజ్ ఎడ్యుకేషన్ తీసుకునే హక్కుని కూడా తాలిబాన్స్ తీసేశారు. ఇలా ఎందుకు చేస్తారంటే దానికి కారణం తాలిబాన్స్ ఫాలో అయ్యేది ఇస్లాం లోని షరియా లా. ఇదే షరియా లా చాలా దేశాలు ఫాలో అవుతాయి. అలా చూసుకుంటే మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా షరియా లానే ఫాలో అవుతారు. కానీ తాలిబాన్స్ వీటిని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఈ షరియా లా ప్రకారం మగవాళ్ళు 4 పెళ్లిల వరకు చేసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇంకో దారుణమైన రూల్ ఏంటంటే మహిళలు ఎట్టి పరిస్థితుల్లో 12 సంవత్సరాలు దాటిన మగవాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళు గాని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకపోతే, అంటే బయట వాళ్ళతో మాట్లాడితే అది నేరంగా భావిస్తారు. తాలిబాన్స్ వచ్చిన తర్వాత దేశంలో ఉన్న ప్రతి బ్యూటీ పార్లర్స్, లేడీస్ కు సంబంధించిన సెలూన్స్ అలా ప్రతిదీ మూసేయడం జరిగింది. దీనివల్ల అనేక మంది మహిళల ఉద్యోగం కోల్పోవడం జరిగింది. అలానే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న మహిళలను తీసేయడం చేశారు. కేవలం మెడికల్, ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిలో మాత్రమే మహిళలను ఉంచి మిగిలిన అన్నిటిలో మహిళలను తీసేయడం జరిగింది. తాలిబాన్స్ రాకముందు వరకు మినిస్ట్రీ ఫర్ ఉమెన్స్ అఫేర్ అని ఒక మినిస్ట్రీ ఉండేది. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా తీసివేశారు. ఈ షరియా లా ఖచ్చితంగా ఫాలో అయ్యే దేశాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి సౌదీ అరేబియా, ఇరాన్, అలానే ఆఫ్ఘనిస్తాన్. సౌదీ అరేబియాలో 2018 వరకు మహిళలకు కారును డ్రైవ్ చేసే అర్హత కూడా ఉండేది కాదు. ఇరాన్ లో షరియా లా చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఇక్కడ ఆడపిల్లలకు కేవలం 13 సంవత్సరాల వయసులోనే పెళ్లిళ్ళు చేస్తారు. ఇరాన్ దేశంలో హిజాబ్ అనేది చాలా మ్యాండేటరీ. ఒకవేళ ఎవరైనా ఈ హిజాబ్ ని బ్రేక్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ లాగా గార్డియన్ ని పనిష్ చేయడం ఉండదు. డైరెక్ట్ గా ఆ మహిళని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. 2022లో ఇరాన్ యాక్టివిస్ట్ అయిన ఆమిని అనే మహిళను హిజాబ్ వేసుకోలేదని అరెస్ట్ చేసి జైల్లో టార్చర్ పెట్టడం వల్ల చనిపోయింది. దానితో ఇరాన్ దేశం ఎప్పుడు చూడని అతిపెద్ద ప్రొటెస్ట్ చూసింది. ఈ ప్రొటెస్ట్ లో 551 మంది చనిపోయారు. 20,000 మంది పైగా అరెస్ట్ చేయబడ్డారు. అందులో 110 మందిని డెత్ సెంటెన్స్ వేయడం జరిగింది. ఇంత జరిగినా గానీ ఇరాన్ గవర్నమెంట్ మాత్రం ఆమినీకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని చెప్పి ఇష్యూని క్లోజ్ చేశారు.